ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మస్థలలో మళ్లీ అస్థిపంజరాలు దొరికినట్లుగా తెలుస్తోంది. 11వ స్పాట్ లోనే ఈ అవశేషాలు దొరికాయి. మొత్తం 4 మృతదేహాలు ఎముకలు దొరికినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. బంగ్లాగుట్టలోని తవ్వకాల్లో అస్థిపంజరాలు బయటపడ్డాయి. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ మృతదేహం కనిపిస్తోంది. భోజన విరామం తీసుకోకుండా కూడా అక్కడ సిట్ అధికారులు తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. దుస్తులు, చెప్పులు కూడా దొరికినట్టుగా బ్రేకింగ్ న్యూస్ లో అయితే సమాచారం అందుతోంది. అడవిలోకి ఉప్పు సంచి అలాగే టేపు కూడా సిబ్బంది తీసుకెళ్లినట్లుగా కూడా తెలుస్తోంది. ఎముకలు దొరికాయని సిట్ నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. ఎస్, ధర్మస్థలం నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మళ్లీ శవాల ఆనవాళ్లైతే దొరికాయి. బంగ్లాగుట్టలోని 11వ స్పాట్ వద్ద తవ్వుతూ ఉండగా 4 శవాల ఎముకలు కనిపించినట్టుగా అయితే ప్రచారం జరుగుతోంది. అయితే ఓ శవం మాత్రం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం. దీంతో విరామం తీసుకోకుండా అధికారులు అయితే తవ్వకాలు చేపడుతూనే ఉన్నారు. అక్కడే దుస్తులు, చెప్పులు కూడా దొరికినట్టుగా తెలుస్తోంది. అడవిలోకి ఉప్పు బస్తాలను అలాగే పెద్ద టేపులను కూడా తీసుకెళ్తూ ఉండడంతో శవాలు దొరికాయని ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా న్యూస్ ఎడిటర్ తిరుమల అందిస్తారు. ఎస్ తిరుమల, 7వ రోజు అంటే 11వ స్పాట్ కి కొంచెం పైన ఏదైతే గుట్ట ఉందో దాని మీద అయితే తవ్వకాలు ప్రారంభించారు. అక్కడ కొన్ని మృతదేహాలు, ఎముకలు కూడా లభ్యమైనట్లుగా తెలుస్తోంది. ఏంటి అనామక వ్యక్తి చెప్తున్న విషయాలకి ఇవి కొంచెం బలం చేకూర్చినట్టు అయిందని అనుకోవచ్చు అంటారా ఏంటి? అర్జెంట్ అనుకోవచ్చు. దానికి ఎగ్జాక్ట్లీ అతను చెప్తున్న మాటలకి కొంత బలాన్ని చేకూర్చినట్టయింది. ఇవాళ 11వ స్పాట్ అని చెప్పాలి. 11వ స్పాట్ గతంలో ఇంతకు ముందు ఎప్పుడైతే లాస్ట్ వీక్ సోమవారం గుర్తించారో దాని ప్లేస్ మారిందంతే. గుట్ట పైకి వెళ్ళారు. అంటే గతంలో అంటే 1 నుంచి 8వ స్పాట్ వరకు ఏదైతే ఈ ఐడెంటిఫై చేసిన ప్లేసెస్ ఉన్నాయో, స్పాట్లు ఉన్నాయో, అవి నేత్రావతి నది ఒట్టున ఈ బంగ్లాగుట్ట అనే ఆ గుట్ట తీరంలో ఉండేది. అంటే ఒక బంగ్లాగుట్టకి ఒకవైపు నేత్రావతి నది ప్రవహిస్తుంది, ఒకవైపు ఏమో ధర్మస్థలికి, మ్యాంగ్లూరు నుంచి ధర్మస్థలికి వచ్చే దారి ఉంటుంది. ఈ 8 స్పాట్లేమో మొదటి 8 స్పాట్లు. అంటే 6వ స్పాట్లో 2 డెడ్ బాడీస్ అంటే అస్థిపంజరాలు, ఎముకలు దొరికాయి 6, 7 మధ్య. ఇకపోతే ఇప్పుడు ఇవాళ 9, 10, 11, 12 ఏమో ధర్మస్థలికి వెళ్ళే మెయిన్ రోడ్లో ఏదైతే హైవే ఉందో హైవే పక్కన ఉండేది. అయితే హైవే పక్కన 9, 10లో ఎటువంటి ఆనవాళ్ళు దొరకకపోవడం, వేగంగా తవ్వకాలు పూర్తయిపోవడంతో శనివారం రోజు కొంత ఈ కేసు బలహీనపడింది అనుకున్నారు. విజిల్ బ్లోయర్ కూడా, ఎవరైతే ఆ ప్రత్యక్ష సాక్షి ఉన్నాడో అతను కూడా చూపించిన స్పాట్లని అబద్ధాలు, ఇంకా ఇతను కేవలం మాటలు చెప్తున్నాడు, కట్టుకథలు చెప్తున్నాడు అనుకున్నారు. కానీ ఇవాళ ఊహించని విధంగా మార్నింగ్ సీన్ రివర్స్ అయింది. అతన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. అంటే మళ్ళీ నిన్న సండే బ్రేక్ రావడంతో పోలీసులు కొంత ప్రశ్నించినట్టుగా, అతన్ని మిగతా ప్రాంతాన్ని గుర్తు చేసుకునే విధంగా అతనికి కొంత టైం కూడా ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. ఆ నేపథ్యంలో అతను 11వ స్పాట్లో తవ్వకాలు జరగకుండానే బంగ్లాగుట్ట పైకి హైవే వైపు నుంచి బంగ్లాగుట్ట పైకి అతన్ని తీసుకెళ్లాడు. కొత్త స్పాట్ను చూపించాడు. వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే కొత్త స్పాట్ చూపించాడు. ఆ కొత్త స్పాట్ దగ్గర కొన్ని అంటే 4 అని తెలుస్తోంది ప్రస్తుతానికైతే, అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. 4 వరకు అస్థిపంజరాలు దొరికినట్టుగా అక్కడున్న మన సుమన్ టీవీ ప్రతినిధి కొంత సమాచారం అందిస్తున్నారు. అంతేకాదు అడవిలోకి ఈ కూలీలు ఎవరైతే ఉన్నారో, ఈ తవ్వకాలకు పనిచేస్తున్న కూలీలు, వాళ్ళు ఉప్పు బస్తాలు మోసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూడవచ్చు. ఆ విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఉప్పు బస్తాలు ఎందుకు తీసుకెళ్తారనే క్వశ్చన్ తెరపైకి వచ్చినప్పుడు, సాధారణంగా ఏదైనా అస్థిపంజరం కానీ, ఎముకలు కానీ, లేకపోతే ఇతరత్ర ఏమైనా దొరికినప్పుడు వాటిని సేవ్ చేయడానికి వెంటనే వాటిని ఉప్పులో సేవ్ చేస్తారు. ఇంతకుముందుకు 6వ ప్లేస్లో దొరికినప్పుడు చిన్న చిన్న డబ్బాల్లో ఆ ఎముకల్ని సేవ్ చేసిన విజువల్స్ మనం చూసాం, భద్రపరిచిన దృశ్యాలు మనం చూసాం. ఒక బకెట్లలో, పుర్రెలు వచ్చేసి కొన్ని 2 ప్లాస్టిక్ బకెట్లలో సేవ్ చేశారు. అప్పుడు కూడా ఉప్పుని యూజ్ చేశారు. ఎందుకంటే లాంగ్ కెమెరా విజన్ అది అప్పుడు మనకు దగ్గరగా కనిపించే అవకాశం లేదు. ఇవాళ హైవే పైనుంచే లోపలికి, అడవి లోపలికి ఉప్పు బస్తాలు తీసుకెళ్ళిపోయారు. అవి కూడా 3 ఉప్పు బస్తాలు, కనీసం ఒక్కొక్కటి 20 కిలోల వెయిట్ ఉండే ఉప్పు బస్తాలు. అంటే ఇవన్నీ చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే భారీ ఎత్తున అక్కడ అస్థిపంజరాలు దొరికాయని అర్థమవుతుంది. ఈ అస్థిపంజరాల్ని సేవ్ చేసేందుకు ఉప్పును వినియోగిస్తున్నారు. ఉప్పులో వేయటం వల్ల సాల్ట్ డిఎన్ఏని సంరక్షిస్తుంది కాబట్టి ఉప్పులో వాటిని సేవ్ చేయబోతున్నారు. భారీ ఎత్తున దొరికినట్టు తెలుస్తుంది. అస్థిపంజరం అంటే ఏదో చిన్న ఎముకలు, 2 ఎముకలు, 3 ఎముకలు దొరికినట్టుగా కాదు. కొన్ని పుర్రెలు, బాడీకి సంబంధించిన అస్థిపంజరం అంటే
కొండ పైన కాబట్టి అస్థిపంజరాలు ఎక్కడ చెక్కు చెదరలేదనే ఒక చర్చ కూడా జరుగుతుంది. గతంలో నదిలో ఎందుకు దొరకలేదనే ప్రశ్న వచ్చినప్పుడు నదీ పరివాహక ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు అక్కడి నుంచి డెడ్ బాడీస్ కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఇంకోటి తడి ప్రాంతంలో ఎక్కువ వేగంగా ఎముకలు మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటువంటి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కనిపించాయి. ఇక్కడ కొండ పైన కాబట్టి అస్థిపంజరాలు చెక్కు పీఠ భూముల్లో అంటే సాధారణంగా ఎముకలు ఎక్కడంటే ఖనిజాలు ఉన్న చోట, సున్నపురాయి ఉన్న చోట, ఇనుము ఉన్న చోట, భూమిలో ఈ గనులున్న చోట ఆమ్లాలు విడుదలై రసాయన కెమికల్ రియాక్షన్స్ జరిగి ఎముకలు వేగంగా 10 నుంచి 16 సంవత్సరాల లోపే మెల్ట్ అయిపోతాయని మనకు నిపుణులు కూడా మనకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సో అటువంటిది జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ సిట్ కూడా భావిస్తుంది. సిట్ ఎవరో కాదు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి డీజీపీగా పనిచేసిన ఏకే మహంతి కొడుకు ఈ ప్రణబ్ మహంతి, ఆ పెద్ద కొడుకు ఆయన ఐపీఎస్గా అక్కడ ఏడీజీపీగా ఉన్నారు. ఆయనైనా ఈ కేసును లీడ్ చేస్తున్నారు. దగ్గరుండి తవ్వకాలని పరిశీలిస్తున్నారు. ఇవాళ 11వ స్పాట్ అస్థిపంజరాలు దొరకడంతో ఖచ్చితంగా ఇక్కడ ఏదో మిస్టరీ ఉందనే నిర్ణయానికైతే వచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున కథ వేరు. మార్నింగ్ మనం చూసినప్పుడు అతను అబద్ధాలు చెప్తున్నాడు, కట్టు కథలు చెప్తున్నాడు అనే చర్చ జరిగింది. కానీ కట్ చేస్తే సినిమా రివర్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ అస్థిపంజరాలు దొరకడంతో అతను చెప్పిన మాటలు నిజమని, రుజువులని అనే చర్చ అయితే మొదలైంది జానకి. ఇంకొకటి అంటే మెల్లగా ధర్మస్థల మిస్టరీ వీడుతుందని చెప్పుకోవచ్చు అంటారా? అంటే 11th ప్లేస్ వరకు మొన్న ఒక్క 6th ప్లేస్ మినహా మనం చూసుకుంటే ఎక్కడ కూడా ఎటువంటి అవశేషాలు దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మీరు చెప్పినట్టు కూడా అదే అనుమానం, తను చెప్పేది కూడా నిజమా కాదా, విజిల్ బ్లేయర్ చెప్పేది అని కూడా ఒక అనుమానాలు అయితే రేకెత్తాయి. ఇదే నేపథ్యంలో ఆయన మళ్ళీ కూడా ఒక 18 ప్లేసెస్, మళ్ళీ 1 to 18 ప్లేసెస్ కూడా ఉన్నాయి, నేను అవి కూడా చూపిస్తానని కూడా మళ్ళీ తను తెర మీదకి తీసుకొచ్చిన విషయం కూడా మనకి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు మనకి 11వ ప్లేస్ ఏదైతే అనుకుంటాం దానికి కొంచెం పైన ఈ రోజు తవ్వకాలు జరిపిన నేపథ్యంలో అక్కడ అస్థిపంజరాలు దొరికాయి, అవశేషాలు దొరికాయని చెప్తున్న నేపథ్యంలో మరి ఈ ప్లేసెస్ కూడా కొంచెం ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పుకోవచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఎందుకంటే 6వ స్పాట్లో దొరికాయి, కొన్ని స్పాట్లు మిస్ అయ్యాయి, లేకపోతే తనని సరిగా గుర్తించలేదు అనే విషయాన్ని కూడా ఇవాళ ఆయన ఒప్పుకున్నట్టయింది. ఎందుకంటే 11వ స్పాట్ మార్చినప్పుడే నేను సరిగా గుర్తించలేకపోయాను, నాకు ఆ ప్రాంతాలు గుర్తుకులేవన్నాడు. ఎందుకంటే 2014లో ఆయన ధర్మస్థల నుంచి వెళ్ళిపోయాడు. 2025లో అంటే 11 సంవత్సరాల తర్వాత అక్కడికి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చేసరికి ఇక్కడ పరిసరాలు, వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయి ఉండొచ్చు. అతను గుర్తుపెట్టుకున్న ప్లేసులు లేకపోయి ఉండొచ్చు. ఆ ప్లేసుల్లో ఇతర ఏదైనా చేంజెస్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ హైవే ఎక్స్పాన్షన్ లాంటివి జరిగి ఉండొచ్చు. రకరకాల కారణాలు కావచ్చు. అంతేకాదు నేత్రావతి నది సమీపంలో మనం అనుకున్నట్టుగానే వరదల్లో కొన్ని మృతదేహాలు కొట్టుకుపోవచ్చు. ఛాన్సెస్ అన్నింటినీ సిట్ తీసుకుంటుంది, ప్రతి ఛాన్స్ని తీసుకుంటుంది. కాబట్టి ఇవాళ 11లో 4 వరకు అస్థిపంజరాలు దొరికాయి. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఎడిషన్లో అంటే ఆయన సిట్కి ఏం చెప్పాడనేది ఇంపార్టెంట్ థింగ్. అదే ఎవరికి బయటికి రివీల్ అయితే చేయట్లేదు అలా లాయర్లు కానీ. ఎందుకంటే మొదటి విడత నేను 13 చూపిస్తా అన్నాడు. ఇవాళ మళ్ళీ 15 అనే చర్చ కూడా స్టార్ట్ అయింది. ఏదైతే కన్యాడి ఏరియాని ఇప్పటివరకు పెండింగ్లో పెట్టారు, కన్వాడి ఏరియాలో 2 డెడ్ బాడీస్ని పాతి పెట్టానని చెప్పినట్టు ఆయన చెప్పాడు. అందులో ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయి, ఆమె అండర్ గార్మెంట్స్ కూడా లేవు, పాతి పెట్టే సమయంలో బ్యాగ్తో సహా పూడ్చిపెట్టాను, ఒక పెట్రోల్ బంక్ పక్కన కన్వాడి ఏరియాలో పెట్రోల్ బంక్ పక్కన పూడ్చిపెట్టానని చెప్పాడు. దాన్ని బట్టి అక్కడ ఇంకా తవ్వకాలు జరగలేదు, అది జరపాల్సిన అవసరం ఉంది. ఏదైతే 11వ స్పాట్ ఉందో ఆ స్పాట్ నుంచి కన్వాడి ఏరియా 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లాస్ట్ సాటర్డే రోజు అక్కడికి తీసుకెళ్లాలనుకొని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇవాళ వచ్చేసి లాస్ట్ సాటర్డే రోజు లంచ్ బ్రేక్ తీసుకున్నారు, కానీ ఇవాళ లంచ్ బ్రేక్ కూడా తీసుకోలేదు. లంచ్ సమయంలో కూడా తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కొండ ప్రాంతాల్లో పలుగు పారలతో తవ్వకాలు జరుగుతున్నాయి. అస్థిపంజరాలు దొరికే మెసేజ్ ఇప్పుడు బయటికి రావడంతో ఒక్కసారిగా అక్కడ సిచ్యువేషన్ మారిపోయింది. ఇప్పుడు 13వ ప్లేసు అంటే 12వ ప్లేస్ కూడా మారే అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకంటే 12 కూడా 11 పక్కనే ఉంది ఆయన చెప్పినప్పుడు. సో 12వ ప్లేస్ కూడా మారే అవకాశం కనిపిస్తుంది. కొత్తగా చూపించబోయే 17 ప్లేసెస్ మళ్ళీ కొత్త ప్లేసులో 17 చూపిస్తా అని చెప్పాడు. కాబట్టి అక్కడ గ్యారంటీగా అస్థిపంజరాలు దొరుకుతాయనే నమ్మకం కలుగుతోంది. నిన్న గంట క్రితం వరకు అతను చెప్పేది వాస్తవమా, అబద్ధమా, నిజమా అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే అనుకున్నట్టుగా అతను చూపించిన ఏ ప్లేస్లో కూడా అస్థిపంజరాలు కానీ అవశేషాలు కానీ దొరకపోయేసరికి ఖచ్చితంగా ఇతను అబద్ధాలు చెప్తున్నాడని ఒక నిర్ణయానికి వచ్చారు గంట క్రితం. సడన్గా ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఎందుకంటే ధర్మస్థలంలో 2 రకాల చర్చలు ఉన్నాయి. ఒకటేమో హత్యలు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి, అమ్మాయిలు బాలికలు ఎవరిని వదిలిపెట్టలేదు, రాక్షసుల కంటే దారుణంగా ఇక్కడ ఒక గ్యాంగ్ ఉంది, ఆ గ్యాంగ్ వాళ్ళపైన అఘాయిత్యం చేసింది, చంపింది, డెడ్ బాడీస్ని ఇతనికి ఇచ్చింది నిజమే, ఇతని పాతిపెట్టింది నిజమని వాదించే ఒక వర్గం ఉంది. ఎట్ ది సేమ్
టైం ఈ హత్యలు అనేది అవాస్తవం, ఇక్కడ అత్యాచారాలు జరగవు, ఇది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం, ఈ పుణ్యక్షేత్రానికి చెడ్డ పేరు తేవడానికి కొందరు ఈ ప్రయత్నం చేస్తారు. ఇంకొక వాదన ఉంది. ఈ రెండు వాదనల మధ్య అక్కడ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇటు వర్గం వాళ్ళు వస్తున్నారు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్రాంతానికి, సిట్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి, అటు వర్గం వాళ్ళు వస్తున్నారు. వాళ్ళేమో వీళ్ళు అంటున్నారు ఎక్కడ దొరికాయి డెడ్ బాడీలను, అక్కడికక్కడే ప్రశ్నిస్తున్నారు. వీళ్ళేమో దొరుకుతాయి తవ్వండి చూడండి అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం కూడా కనిపిస్తోంది. అక్కడ ప్రజల్లో కూడా ఆగ్రహం కూడా ఒక ఎంత పానిక్ అవుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది కదా. అంటే పానిక్ ఆటోమేటిక్గా పానిక్ అవుతారు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ అస్థిపంజరాలు దొరకడం మొదలైంది అనుకోవడానికి ఖచ్చితంగా ఇది అందరినీ ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే చరిత్రలోకి వెళ్తే ఒకసారి పోలీస్ రికార్డులోకి వెనక్కి వెళ్తే దాదాపు దక్షిణ కన్నడ జిల్లాలోనే 450 మంది మహిళలు మిస్ అయ్యారు. వాళ్ళ ఆచూకీ ఇంతవరకు తెలియదు. ఆ మిస్ అయిన కేసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిగినట్టుగా పోలీసులు ఒప్పుకోవట్లేదు. చాలా కేసుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరగకుండానే ఆపేసినట్టుగా స్పష్టత ఉంది చెప్తున్నారు పోలీసులు. వీటన్నిటికీ మించి ఏదైతే 2015 వరకు ఏదైతే రికార్డులు ఉన్నాయో, మిస్సింగ్ కేసుల రికార్డులు ఉన్నాయో అధికారికంగా వాటిని ఎరైజ్ చేశారు, వాటిని తొలగించేశారు. ఇన్ని అనుమానాలు ఉన్నాయి. ఇవన్నిటికీ క్వశ్చన్స్ జవాబులు రావాల్సిన అవసరం ఉంది, ఇప్పటికీ రావాల్సిన అవసరం ఉంది. సిట్ ఒకసారి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే ఎందుకు తీసేశారు? అతను ఇంకో మాట చెప్పాడు, నేను శవాల్ని పూడ్చిపెట్టే సమయంలో నాతో పాటు ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు చెప్తున్నాడు. ఎందుకంటే ఒకే వ్యక్తి ఇన్ని సవాళ్ళు పూడ్చడానికి సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ ఇన్ని సవాళ్ళు పూడ్చడానికి ఎవరో ఒకరి సహాయం తీసుకునే అవకాశాలు 100% ఉన్నాయి. ఆ సహాయాలు ఎవరు అతనికి సహాయం చేశారు, సహాయం చేసిన వ్యక్తులు ఎవరైనా క్వశ్చన్ కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. సో ఇన్ని ప్రశ్నలు, చాలా ప్రశ్నలు ముడిపడి ఉన్నాయి వీటికి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ మృతదేహాలు ఉన్నాయా లేవా అనే విషయం ముందు తేలాలి. ఒకవేళ ఉంటే ఎవరెవరు కలిసి పాతిపెట్టారు, లేదనుకోండి ఇతన్ని ఎవరు ప్రేరేపించారు ఇలా చెప్పమని, ఎవరు ఇతన్ని మైండ్ డైవర్ట్ చేస్తారు, ఎవరు ఇతన్ని ఇంత ధైర్యంగా నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పని చెప్పించారు. ఈ రెండు ప్రశ్నలకు కూడా సమాధానం రావాల్సింది. ఎందుకంటే లేకపోతే ఒక క్లారిటీ రావాలి, ఉంటే ఇంకొక క్లారిటీ రావాలి. ఉండటం ఒకవేళ లేవనుకోండి ఇతన్ని ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇందులో ప్రోత్సహించినట్టు అవుతుంది, ఎవరి మాటలు విని ఇతని దగ్గరికి వచ్చినట్టు. ఎందుకంటే అతను ఢీ కొట్టాలనుకున్న వ్యక్తులు చిన్న వ్యక్తులు కాదు. గడిచిన 5, 6, 7, 8 దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో అత్యంత శక్తిమంతులు, బలవంతులు, అంతేకాదు చాలా పేరు కలిగిన వాళ్ళు, దేశవ్యాప్తంగా వాళ్ళకు గుర్తింపు ఉంది. అంతేకాదు ఆ దేవాలయానికి కూడా ప్రపంచవ్యాప్తంగా హిందువులు ప్రతి ఒక్కరూ ఆ దేవాలయాన్ని గుర్తిస్తారు, అక్కడికి వచ్చి ఒక్కసారైనా జన్మలో దర్శనం చేసుకోవాలనుకుంటారు. అంత శక్తివంతులతో వైరం పెట్టుకోవాల్సిన అవసరం ఒక మామూలు పారిశుద్ధ్య కార్మికుడికి ఉండదు. వాళ్ళతో వైరం పెట్టుకోవడం వల్ల ఇతనికి వచ్చే లాభం ఏమీ ఉండదు. సో ఇవన్నీ కారణాలు, చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ రావాలి అంటే ఒకటి, అక్కడ శవాలు ఉన్నాయన్న తేలాలి, పాతిపెట్టిన విషయం తేలాలి, లేదు శవాలు లేవు అన్న నిర్ధారణ అవ్వాలి. ఈ రెండు జరిగే వరకు ఏ కథ ముందుకెళ్లే అవకాశం లేదు. ఖచ్చితంగా ఒక మీరు అన్నట్టు ఉద్రిక్తత అయితే తలెత్తింది. అక్కడ ఉద్విగ్న భరితమైన వాతావరణం అయితే ఏర్పడింది. అక్కడ రెండు వర్గాల మధ్య కొంత ఆందోళన, రెండు వర్గాల మధ్య కొంత వైషమ్యాలు, రెండు వర్గాల మధ్య విభేదాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కూడా పదే చెప్తూ ఉన్నాం. అంటే అనన్య భట్ మదర్ కూడా ఆ మస్తికలైనా చూసుకోవాలి ఆఖరికి అని చెప్పి కూడా ఒక వర్షన్ మనం ఫస్ట్ నుంచి కూడా ధర్మస్థల ఇష్యూ అప్పటి నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాం. ఆ విధంగా కూడా ఆ తల్లి ఇంకా కూడా పానిక్ అవుతుంది. ఆఖరికి నేను ఆ అస్థికలన్నా చూడాలి, నేను సాంప్రదాయంగా ఆమెకి అవన్నీ చెయ్యాలి అని కూడా ఆమె ఎంతో ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే విజిల్ బ్లోయర్ చెప్తున్న మాటలు కూడా అదే, నేను పాతిపెట్టిన శవాలని అక్రమంగా అడ్డగోలుగా పాతిపెట్టాను, ఆ డెడ్ బాడీస్ అన్నింటిపైన అఘాయిత్యం అంటే లైంగిక దాడి జరిగినట్టుగా ఆనవాళ్ళు కనిపించాయి. వాళ్ళని చాలా దారుణంగా చిత్రహింసలకు గురి చేసి దాడి చేసి చంపిన తర్వాత తన దగ్గర శవాలు పంపించారు. కొన్ని శవాల పైన వాళ్ళ ముఖాలపైన యాసిడ్ పోసి తగలబెట్టారు, కొన్ని శవాల్ని తగలబెట్టమని చెప్పారు, కొన్ని శవాల్ని పాతిపెట్టమని చెప్పారు. అలా నేను చేయను అంటే వాళ్ళని నరికినట్టుగానే నిన్ను నరికి చంపేస్తామని నన్ను బెదిరించారు అని ఇన్ని కారణాలు చెప్పారు. ఈ విజిల్ బ్లోయర్ చెప్పిన ఈ మాటలకి అనన్య తల్లి చెప్తున్న మాటలకి మ్యాచ్ అవుతుంది చాలా స్పష్టంగా. అనన్య తల్లి ఏం చెప్తుంది, అంతేకాదు ఇతను ఇంకో మాట చెప్పాడు, వాళ్ళని అన్యాయంగా ఏకపక్షంగా ఖననం చేశాను కాబట్టి ఇప్పటికైనా నాకు పాప భీతి నన్ను వెంటాడుతోంది, ఇప్పటికైనా నేను ఆ ఎముకలన్నింటినీ వెలికి తీయగలిగితే, వాళ్ళ కుటుంబాలకి ఆ మృతదేహాలను అప్పజెప్తే, వాళ్ళకి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిగితే నాకు ఎటువంటి
భయం ఉండదు, బాధ ఉండదు, ఆ పాపభీతి నన్ను వెంటాడదు, నా మనసు కొంతైనా ప్రశాంతత ఉంటుంది అనే విషయాన్ని అందుకోసం నేను బయటకు వచ్చాను చెప్తున్నాడు. ఇటు అనన్య తల్లిదండ్రులు కావచ్చు, మిస్ అయిన మిగతా వాళ్ళ కుటుంబాలు కావచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారు చాలా స్పష్టంగా. అనన్య తల్లి ఏం చెప్తుంది, మేము బ్రాహ్మణులం, నా కూతురు చచ్చిపోయింది, చంపేశారు, మిస్ అయింది, నాకు ఆ విషయం చాలా స్పష్టంగా తెలుసు. ఈ 100 హత్యల్లో భాగంగానే నా కూతురు కూడా హత్య చేసి ఉంటారని ఆమె అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయం వెలుగులోకి రాగానే అనన్య భట్ తల్లి సుజాత భట్ ఆమె ధర్మస్థలి పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసింది. నా కూతురు మిస్సింగ్ కేసుని మళ్ళీ విచారించాలని 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును పట్టుకొని ఇప్పుడు ఆమె అక్కడే ఉంటుంది, మ్యాంగ్లూరులోనే ఉంటుంది, ప్రతిరోజు ఈ కేసును ఫాలో చేస్తుంది. ఒకవేళ ఎముకలు దొరికితే అనన్య భట్ DNA తోటే మ్యాచ్ చేయాలని చెప్పేసి అక్కడ ఆమె లాయర్ ఒకతను, ఆయన పేరు మంజునాథ్, ఆయన కూడా ఇప్పటికే సిట్కి విజ్ఞప్తి చేశారు, మెయిల్ చేశారు, కోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళకి ధర్మం ప్రకారమో లేకపోతే వాళ్ళు నమ్మిన మతం ప్రకారమో వాళ్ళు నమ్మిన కులం ప్రకారమో అంత్యక్రియలు జరపడం వల్ల వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ డిమాండ్స్ కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో దొరుకుతాయా, అస్థిపంజరాలు దొరుకుతాయనే క్వశ్చన్ బాగా బలంగా ప్రజల్లోకి వచ్చింది. దానిపైన చర్చ బలంగా సాగుతుంది. కొంత డిసప్పాయింట్ అయ్యారు. మనం సాధారణంగా చూస్తుంటాం, చాలామంది దొరికితే బాగుండని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అక్కడున్నారు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక రకంగా చూడాలంటే. ఎందుకంటే మన కామెంట్స్లో కనపడుతుంది. సో దొరకాలి అనుకునే వాళ్ళు ఉంటారు, లేదు దేవాలయ ప్రాశస్త్యాన్ని దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారని చెప్పేవాళ్ళు మరికొందరు ఉంటారు. ఇట్లా 2 వర్గాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ ప్రజల్లో ఉన్నారు, లేకపోతే మన వ్యూవర్స్లో ఉండొచ్చు, అక్కడ కూడా ఉద్రిక్తత కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అస్థిపంజరాలు దొరికితే మాత్రం కథ మారే అవకాశం కనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ మరింత బలోపేతమయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి జానకి. ఎస్ సార్, తిరుమల అంటే ఈరోజు విజిల్ ప్లేయర్ ఏదైతే చెప్తున్నారో దానికి ఆయన మాటలకైతే ఈరోజు బలం ఖచ్చితంగా అక్కడ కనిపిస్తుంది. బలం చేకూర్చినట్లుగా కూడా అవుతున్నాయి ఆయన మాటలు కూడా మనం చూస్తున్నాం. ఏదైతే మనకి బంగ్లా గుట్ట ఉందో ఆ బంగ్లా గుట్ట చుట్టూ కూడా తవ్వకాలు జరిపిస్తే కనుక ఇంకా బయటకు వస్తాయని కూడా, అక్కడ ఆస్తి పంజరాలు కానీ ఇట్లాంటి తవ్వకాలు బయటకు వస్తాయని కూడా అక్కడున్న ప్రజా సంఘాలు కూడా ఒక వెర్షన్ వినిపిస్తున్నారు. ఏంటిది అంటే ప్రజా సంఘాలు మొదటి నుంచి సౌజన్య హత్య కేసు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో, 2012లో అక్టోబర్ 9న సౌజన్య దారుణ హత్యకు గురైంది. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఆమె ఫంక్షన్ కోసం అని ఫంక్షన్కి ప్రిపేర్ అయ్యి డ్రెస్సింగ్ చేసుకొని కాలేజ్కి వచ్చి రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు అలా మేనమామతో మాట్లాడింది. మేమతో మాట్లాడిన తర్వాత విలేజ్కి, ఏదైతే ధర్మస్థలి విలేజ్కి వాళ్ళు నివాసం ఉంటున్న ఇంటికి మధ్య ఒక 2 కిలోమీటర్ల గ్యాప్ ఉంటుంది. అది కొంత అటవీ ప్రాంతం, నిర్మానుష్య ప్రాంతం. నిన్న మన ప్రతినిధి విజయ్ వెళ్ళినప్పుడు ఆ విషయం చాలా స్పష్టంగా కనిపించింది. సో ఆ నిర్మానుష్య ప్రాంతంలోనే ఆమె పైన అఘాయిత్యం జరిగింది, హత్య జరిగింది. ఆమె డెడ్ బాడీ అచేతనంగా నేత్రావతి నదిలో ఆమె 2 చేతుల్ని కట్టిపడేసి ఒక చెట్టుకి వదిలేశారు. సో డెడ్ బాడీ దొరికిన తీరు చూస్తేనే అక్కడ అత్యాచారాలు ఎంత దారుణంగా జరుగుతాయి, ఎంత రాక్షసత్వంగా జరుగుతాయి అనే విషయం వెలుగులోకి వచ్చింది. సౌజన్య హత్య కేసులో నిందితుడిని పట్టుకోవడం అంటే, మన దగ్గర విజయవాడలో ఎవరైతే 2007లో దారుణ హత్యకు గురైందో ఆయేషా మీరా, ఆ కేసుకు దాదాపు ఈక్వల్గా ఉంది సౌజన్య హత్య కేసు. ఎందుకంటే ఆయేషా మీరా కేసులో కూడా సత్యంబాబును తీసుకెళ్లి జైల్లో పెట్టిన తర్వాత నిర్దోషాన్ని విడుదల చేశారు. ఇక్కడ కూడా సౌజన్య హత్య కేసులో సుధాకర్ రావు అనే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఇంట్లో బట్టలు దొరికాయని, అంతేకాదు అతని దగ్గర సౌజన్యకి సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయని చెప్పేసి ఆరోపించారు. నిజానికి చూస్తే ఆ రోజు సౌజన్య తల్లిదండ్రులు చెప్తున్నారు, పోలీసులే మా ఇంటికి వచ్చి, చాలా స్పష్టంగా మదర్ చెప్తుంది, పోలీసులు మా ఇంటికి వచ్చి సౌజన్య దుస్తులు తీసుకుపోయారు, ఆ దుస్తువులే సుధాకర్ రావు ఇంట్లో దొరికాయని వాళ్ళు మళ్ళీ చూపించారు, కానీ ఆ దుస్తులు తీసుకెళ్ళింది మా ఇంట్లోంచి అని చెప్పారు. రెండో పాయింట్ వచ్చేసి, ఎక్కడైనా అత్యాచారం జరిగినప్పుడు అమ్మాయి చేతుల్లో గోళ్లలో కానీ వేళ్లలో శరీర కణాలు దొరుకుతాయి. అంటే గిల్లినప్పుడు పెనుగులాటలో గోళ్లలో కొన్ని సాక్ష్యాలు దొరికే అవకాశం ఉంటాయి. సో ఆ కణాలు మ్యాచ్ కాలేదు. సుధాకర్కి సంబంధించిన ఎటువంటి గాయాలు జరగలేదు. సుధాకర్ శరీరానికి సంబంధించిన శారీరక కణాలు కావని కూడా తేలింది. దీంతో సుధాకర్ నిర్దోషి అని బయటకు వచ్చేసాడు. సో మళ్ళీ కేసు మొదటికి వచ్చింది. 2023లోనే సుధాకర్ బయటకు వచ్చాడు. 2 ఏళ్ల క్రితం అతన్ని నిర్దోషిగా విడుదల చేశారు. సో కేసు అంతా బయటకు వచ్చింది. సౌజన్య పైన జరిగిన అత్యాచారం, అక్కడ జరుగుతున్న క్రూరమైన దాడులకి, మహిళలపైన దాడులకి ఒక నిదర్శనమనే ప్రచారం గట్టిగా జరిగింది. సౌజన్య పైన అఘాయిత్యం జరిగినప్పుడు కొన్ని ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, సౌజన్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఆందోళన నిర్వహించారు, ధర్నాలు చేశారు. ఇప్పటికీ అక్కడ ఒక వర్గం ఆందోళన కొనసాగుతూనే ఉంది. సౌజన్యకు ఒక సమాధి కట్టారు. ఆ సమాధి దగ్గర సౌజన్యని, అంటే
ఎవరైనా ధర్మస్థలకి వెళ్తే ఖచ్చితంగా సౌజన్య కుటుంబం దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని పరామర్శించడం ఇవాళకి కూడా కొనసాగుతుంది ఆ పద్ధతి. సౌజన్య సమాధి దగ్గరికి వెళ్ళడం, ఆ సమాధిని ఒక దేవాలయంగా మార్చేశారు. అటు ఒక మహిళకు జరిగిన అన్యాయం అక్కడ అంతగా ఎలివేట్ అయింది. సౌజన్యని ఇంత దారుణంగా చంపిన వాళ్ళు మిగతా వాళ్ళని చంపలేదా, చంపేసే ఉంటారు, సౌజన్య డెడ్ బాడీ దొరికింది కానీ మిగతా వాళ్ళ డెడ్ బాడీలు దొరకకుండా చేసుంటారు అనే చర్చ జరుగుతున్న తరుణంలో ఈ 100కు పైగా శవాన్ని పాతిపెట్టానని ఈ విజిల్ బ్లేయర్ బయటికి రావడంతో ఖచ్చితంగా నిజంగానే అక్కడ హత్యలు జరిగి ఉంటాయనే చర్చకు ఆస్కారం ఏర్పడింది. దీంతో అక్కడున్న ప్రజా సంఘాలు కావచ్చు, కొన్ని హిందూ సంఘాలు కూడా ఉన్నాయి. అది ఖచ్చితంగా హిందూ దేవాలయం అయినప్పటికీ కొన్ని హిందూ సంఘాలు కూడా మనం సోషల్ మీడియాలో వాళ్ళ ఒపీనియన్స్ పెడుతున్నారు, వాళ్ళ బైట్స్ పెడుతున్నారు, వాయిస్ పెడుతున్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చాలా పేర్లు చెప్తున్నారు. 1978 నుంచి ఇప్పటి వరకు జరిగిన కీలకమైన కేసుల విషయాలు చెప్తున్నారు, మిస్ అయిన వాళ్ళ విషయాలు చెప్తున్నారు, దొరికిన శవాలకు సంబంధించిన విషయాలు చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా సౌజన్య మర్డర్ జరిగినట్టుగానే సౌజన్యకు జరిగిన అన్యాయమే ఈ 100కు పైగా మహిళలు జరిగాయని చర్చ అక్కడ బలోపేతమైంది. ఆ ప్రజా సంఘాలు కూడా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఆర్టీఐ యాక్ట్ ద్వారా పదే పదే మిస్ అయిన వాళ్ళ డేటా అడుగుతున్నారు, పోలీసుల విచారణ తీరును ఫాలో చేస్తున్నారు. ఇది మొదటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే పోలీసుల రికార్డుల్లో కూడా దక్షిణ కన్నడ జిల్లాలో 450 మిస్టరీ కేసులు ఉండడం, గడిచిన 30 ఏళ్లలో ఆ 450 కేసులకు ఇంతవరకు సొల్యూషన్ రాకపోవడం, పోలీసుల విచారణ కూడా సరిగా జరగలేదనే చర్చ ఉండటం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఈ 100 శవాలు ఉన్నాయనే వాదనకి బలాన్ని చేకూర్చినడుతుంది. ఇక్కడ తవ్వకాలు చూస్తుంటే అక్కడ ఏమి దొరకపోవడం వల్ల, డెడ్ బాడీస్ కనిపించకపోవడం, అస్థిపంజరాలు కనిపించకపోవడం వల్ల ఇక్కడ ఆ వాదన బలహీనపడుతుంది. ఇట్లా రెండు విధాలుగా ఇక్కడ ఇష్యూ అయితే నడుస్తుంది. ఇవాళ దొరికిన మృతదేహాలతో ఈ కొంత ఈ వాదన బలపడిందని చెప్పాలి జనకి. అంటే ఇప్పుడు బంగ్లాగుట్ట చుట్టూ కూడా ఇంకా తవ్వకాలు చేసే అవకాశాలు ఉన్నాయంటారా సిట్ అధికారులు? నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? ఏదైతే విజిల్ బ్లేయర్ అనామక వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో ఆయన మాటల్ని పట్టుకొని కూడా ఇప్పటి వరకు వాళ్ళు అదే చేస్తున్నారు సిట్ అధికారులు. ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా తిరుమల్? చాలా స్పష్టంగా ఉన్నాయి జనకి. ఎందుకంటే బంగ్లాగుట్ట అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పటిదాకా దాదాపు ఈ 13 స్పాట్లు అన్నారు, 9వ స్పాట్ కీలకమన్నారు, 10వ స్పాట్ కీలకమన్నారు. కానీ బంగ్లాగుట్ట చుట్టే ఈ శవాలన్నీ పాతిపెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ బంగ్లాగుట్టకు ఒకవైపు నేత్రావతి నది ప్రవహిస్తుంది, ఒకవైపు హైవే ఉంది, మరోవైపు ధర్మస్థలి బస్ స్టాప్ ఉంది. ఈ 3 ఉన్న ప్రాంతం ఇది. సో ఆ గుట్ట పైన తవ్వకాలు జరపాలని అక్కడ ఉన్న ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరైతే ఈ ఆర్టీఐ యాక్టివిస్టులు కావచ్చు, వాళ్ళు కూడా మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే అక్కడున్న ధర్మస్థలానికి హంతకులు వీళ్ళే అని చెబుతున్న వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళంతా ఈ గుట్ట గురించి స్పష్టంగా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఇవాళ ఆ గుట్ట పైన అస్థిపంజరాలు దొరకడంతో ఖచ్చితంగా అక్కడేదో మిస్టరీ ఉందని చర్చ ఉంది కాబట్టి అక్కడ తరువుగా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని బృందాలు కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పటికే సిట్ బృందాలు 20 మందిని పెంచారు. ఇప్పటికే 6వ స్థలంలో దొరికిన కలేబరాలను ఆధారంగా చేసుకొని ఇవాళ మరికొంత దొరకడంతో, మరికొంత ఆధారాలు దొరకడంతో ఖచ్చితంగా ఇది టర్న్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ఇన్వెస్టిగేషన్ మరింత పెరిగే ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి జానకి. రైట్ తిరుమల్, చూద్దాం ఇప్పుడు ఎలాగో 11వ స్పాట్ ఏదైతే ఉందో దానికి మీద అయితే ఏదైతే బంగ్లాగుట్ట ఉందో అక్కడైతే తవ్వకాలు ప్రారంభించారు. విజిల్ బ్లేయర్ ఏదైతే అనామక వ్యక్తి చెప్పారో ఈ ప్లేస్ కాదు 11వ స్పాట్కి కొంచెం మీద నాకు గుర్తొస్తుంది, అక్కడ పాతి పెట్టినట్టు నాకు ఒక ఆనవాళ్లు కనిపిస్తున్నాయి అని చెప్పగానే కూడా సిట్ అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని మళ్ళీ తవ్వకాలు ప్రారంభించిన నేపథ్యంలో 4 మృతదేహాల అవశేషాలు అయితే బయటపడినట్లుగా మనకి ఇప్పటి వరకున్న సమాచారాన్ని అయితే బట్టి తెలుస్తోంది. ఇక్కడ మరిన్ని తవ్వకాలు కూడా కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ రోజు 4 మృతదేహాలు లభ్యమైన నేపథ్యంలో మరిన్ని దొరికే అవకాశాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయని కూడా ఇటు అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో అక్కడ మరిన్ని తవ్వకాలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.